ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అని, వర్టికల్ రిజర్వేషన్లు, హారిజాంటల్ రిజర్వేషన్ అన్ని కలిపిన తర్వాత ఒక సగటు వ్యక్తికి ఈ జాబ్ రావాలంటే ఆడ్స్ ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? జిల్లాకి వేళ్ల మీద లెక్క పెట్టుకునే అంత. నేను ఇది ఎగ్జాజరేట్ కూడా చేసి చెప్పట్లేదు. నేను ఏదైనా మారే ముందు నా తెలంగాణ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అందులో పోలీస్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీలో కొంతమంది మాట్లాడిన మాటలే మీకు వినిపిస్తాను. అది మీరు చూసి వీడియోని ఒకసారి మీరు స్టార్ట్ చేయండి. 2 క్లిప్పింగ్స్ వేస్తా 1 by 1. ఒక తమ్ముడు మాడుతున్నమాట, ఒక చెల్లెమ్మ మాడుతున్నమాట. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసిందే అనుకుంటున్నాను. ఇప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కొన్ని రోజులలో 5,000 పోస్టులతో మాత్రమే పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేద్దామని ప్రకటించడం జరిగింది. కానీ వీఆర్ రిక్వెస్టింగ్ రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ సీఎం తెలంగాణ, మేము చెప్తున్నాం, మేము పోలీస్ అభ్యర్థులం, 15 లక్షల మంది పోలీస్ అభ్యర్థులం తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. మీరు 5,000 పోస్టులు వేయడం ద్వారా అందులో సగం పోస్టులు హైదరాబాద్కే పోతాయి. మిగిలిన జిల్లాలలో ఉన్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పల్లి బఠానీలు వచ్చినట్టు ఒక్కొక్క పోస్టు కూడా కులానికి ఒకటి రాదు. బీసీ అసలు ఈ 5,000 వేకెన్సీస్ ఎవరికి సరిపోతాయి అన్న? మీరు 20,000 వేకెన్సీస్ ఇచ్చినా కూడా చాలా తక్కువ. ఎందుకో తెలుసా? ఒకవేళ తెలంగాణ మొత్తంలో 100 ఇన్స్టిట్యూట్స్ ఉన్నా కూడా 500 స్టూడెంట్స్ చొప్పున వేసుకున్నా కూడా 50,000 మంది స్టూడెంట్స్ సిన్సియర్ గా చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా దాంతో పాటు ఇంకా ఇంట్లో కూర్చొని చదువుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దగ్గర ఒక 60,000 మంది సిన్సియర్ గా కూర్చొని చదువుకునే వాళ్ళకి 5,000 సీట్లు ఏడ సరిపోతాయి? ఈ 5,000 సీట్స్ మాత్రం అసలు ఎవరికి సరిపోదన్న. ఎందుకంటే ఒక 3 years 4 years లాస్ట్ ఇయర్ జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా ప్రెసెంట్ నా ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కూడా ప్రిపేర్ అయ్యి నేను జాబ్ మిస్ చేసుకున్నాను కాబట్టి నాకు తెలుసు ఆ పెయిన్ ఎట్లుంటుందో. అసలు 4 సంవత్సరాలు కష్టపడిన తర్వాత మాకు ఉద్యోగం రాకపోతే ఒకసారి ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. మాకు చావు తప్ప వేరే దిక్కే ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. అందుకని మనం ఇవాళ మాట్లాడాలి. నేను ఇలాంటి వీడియోలు చేయడం మొదలుపెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. సెప్టెంబర్ వచ్చేసి 2 years, ఎగ్జాక్ట్ 2 years. నాకు రియల్ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ వచ్చే వీడియోస్ కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఏదైనా క్రైమ్ జరిగిన తర్వాత కానీ సమస్య అయిపోయిన తర్వాత సమస్యను రిపోర్ట్ చేయడం ఒకటి, ఇది ఇలా జరుగుతుంది, ఈ తప్పు ఇలా జరిగింది. కానీ కొన్నిసార్లు మాత్రమే మార్పుకు మన వాయిస్ కారణం అవుతుంది. అది 0.00001% అయినా పర్వాలేదు. ఇది నేను Day 1 అని చెప్తున్నా. మన వాయిస్ ఖచ్చితంగా ఉంటుంది. అది 0.01% ఉన్నా పర్వాలేదు, బట్ ఇట్ హ్యాస్ టు బి దేర్. ఆ వాయిస్ కి ఒక వైడర్ రీచ్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మీది. ఇవాళ తెలంగాణలో ఏదైతే జరుగుతుందో పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి 5,000 జాబ్స్ గవర్నమెంట్ ఇవ్వబోతుందని, లేదు మాకు 5,000 జాబ్స్ ఎట్లా సరిపోతే 20,000 జాబ్స్ కావాలని చెప్పి స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ అడుగుతున్నారని సింపుల్ గా చెప్తున్నాను కదా. రోడ్ల మీదకి జనాలు వచ్చి వర్షాలు పడుతుంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు. మీకేమన్నా రేవంత్ రెడ్డి నిరుద్యోగులను కొట్టమని ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటే చెప్పండి, మేమే వచ్చి డైరెక్ట్ కొట్టించుకుంటాము. ఇంత ఘోరమా పోలీసులు మా నిరుద్యోగులను ఈడ్చి కొట్టే పరిస్థితి ఉన్నది. మేము కేవలము మాకు 5,000 ఉద్యోగ నోటిఫికేషన్ సరిపోదు. మీరు ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్టు 20,000 పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వమని భర్తీ చేయమని అడుగుతున్నాం కదా. మేము అనుకున్నట్టు మీరు మమ్మల్ని దాడులు చేయడానికి మేము ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయలేదు. లేకుంటే అండ్ వాళ్ళ ఆవేదనలో కూడా ఒక రీజనింగ్ ఉంది. వాళ్ళకి అఫీషియల్గా ఎటువంటి డేటా బయటికి రాలేదు. లెట్ మీ బి వెరీ వెరీ క్లియర్. ఇది ఓన్లీ ఆస్పిరెంట్స్ కోసం కాదు, ఆస్పిరెంట్స్ బాధల్ని మీ జనాలకు చెప్తున్న వీడియో ఇదే. పోలీస్ కానిస్టేబుల్ అవుదాం అనుకుంటారు కదా, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఏ డెమోగ్రఫిక్ నుంచి వస్తారు? బాగా సెటిల్ అయిపోయిన ఫ్యామిలీ నుంచి వస్తారు వాళ్ళు, లేదా బ్యాంకులో లక్షల కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుకునే వాళ్ళు వస్తారా? దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచే కదా వచ్చేది. గుండె నిండా ఆశలతో వస్తారు కదా. జీవితాన్ని బెటర్ చేసుకుంటేనే దేశానికి ఏదో సర్వీస్ చేద్దామని వస్తారు కదా. మరి అలాంటి వాళ్ళకి 2022లో నోటిఫికేషన్ పడిన తర్వాత 3-4 సంవత్సరాల పాటు ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా సడన్ గా రాబోయే నోటిఫికేషన్ 5,000 వేకెన్సీలు మాత్రమే ఉంటాయి, 5,000 పోస్టులు మాత్రమే ఉంటాయని తెలిస్తే వాళ్ళ గుండె పగిలిపోదు. అది కూడా ఎలక్షన్ లో క్యాంపెయినింగ్ లో ఈ లీడర్ ఒకసారి, ఆ లీడర్ ఒకసారి, ఈ ఓటర్ అని, ఆ ఓటర్ అని చెప్పి ఈసారి 12,000 వేకెన్సీలు ఇస్తాం, లేదు 14,000 ఇస్తాం, 16 ఇస్తాం, 19 ఇస్తాం అని చెప్పి మీరే మాట్లాడి డేట్ వచ్చేసరికి లేదు మా దగ్గర అంత బడ్జెట్ లేదని చెప్పి చేతులు ఎత్తేస్తే వాళ్ళ పరిస్థితి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇవాళ ఇది అఫీషియల్ గా 5,000 జాబ్స్ అనేది బయటికి రావాలి కాబట్టి ఫింగర్ పాయింట్ చేసి నేను మాట్లాడలేదు. ఇక్కడ స్టూడెంట్స్ పరిస్థితి ఇది అని చెప్పే ప్రయత్నం మాత్రం ఇవాళ వీడియోలో నేను చేస్తా. ఎందుకంటే ఇది మన తెలంగాణకు సంబంధించిన సమస్య ఇది. అందుకని ఇవాళ ఫైట్ జరుగుతుంది. వీళ్ళందరూ అడుగుతున్న పాయింట్ ఒకటే, మీరు 5,000 పోస్టులు రిలీజ్ చేస్తే చాలా స్ట్రాంగ్ పుకార్ వస్తుంది. పుకారే, రూమరే, కానీ డీజీపీ ఆఫీస్ నుంచి ఒకసారి, లేదా సీఎం పలానా సభకి వెళ్ళారు, ఆ సభ నుంచి బయటకు వచ్చిన పుకార్ అని ఒకటి, June 23 నోటిఫికేషన్ వస్తుందని ఒక డేట్, July 3 అని చెప్పి ఇంకొక డేట్, ఇలా రకరకాల పుకార్లు బయట తిరుగుతున్నాయి. కానీ నిప్పు లేనిదే పొగ రాదు కదా. అందుకని ఇవాళ మన వాయిస్కి ఎంత చిన్న ఇంపాక్ట్ చేయగలిగినా కూడా మనం మాట్లాడగలగాలి. అది ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫాలోయింగ్. అందుకని దయచేసి ఈ వీడియోని ఎవరు చూస్తున్నా, ఆంధ్ర నుంచి చూస్తున్నా, తెలంగాణ నుంచి చూస్తున్నా, ఇది గవర్నమెంట్ దాకా రీచ్ అయ్యాలంటే దయచేసి మీరు షేర్ చేయండి దీన్ని. ఎందుకంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి ఇది రీచ్ అవ్వాలి. జస్ట్ పోలీస్ సర్కిల్స్ లో మాత్రం తిరిగితే ఇది కుదరదు. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి. గవర్నమెంట్ హ్యాస్ టు బి హెల్డ్ అకౌంటబుల్, బట్ చాలా రెస్పాన్సిబుల్గా. అది ఎలాగో ఇవాళ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నా వీడియో ఉంటుంది. మీరు ఏది మిస్ అవ్వకుండా నా సైడ్ నుంచి వచ్చే వీడియోస్ మీరు చూడాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా మనం మెయిన్ సమస్య గురించి మాట్లాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్ మైండ్ లో ఉండే పాయింట్ ఇదే. మీరు సంవత్సరం మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది, తర్వాత 24లో 25లో రిలీజ్ అయితే 26లో మీరు 5,000 పోస్టులు అన్నా కూడా జనాలకు పెద్దగా ఇంత నొప్పి ఉండదు. బట్ ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో అది వాల్యూమ్ ని పెంచింది. మీకు చిన్న లాజిస్టిక్ నేను ఇస్తా. ఈ ఎగ్జామ్స్ కి కోచింగ్ సెంటర్స్ కి వెళ్ళి
వెళ్లకుండా అందరూ కలిపి ఉంటారు కదా, ఈ బల్కి ఒక 10-15 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారని చెప్పి మనకి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, ఇంతమంది ఎగ్జామ్కి అపియర్ అవుతారు అని. సరే వీళ్ళందరూ సీరియస్ కంటెస్టెంట్స్ కాదని చెప్పి కొంతమంది అంటుంటారు, ఏది కోచింగ్ సెంటర్స్కి వెళ్తేనే సీరియస్ అని చెప్పి. ఆ స్థాయి కూడా చాలా మందికి ఉండదు, ఆ డబ్బులు అంత ఖర్చు పెట్టే జనాలు ఉండరు అని తెలుసుకోలేక మాట్లాడే మాటలు. పోనీ కోచింగ్ సెంటర్ స్టాటిస్టిక్స్ మనం బయట తీస్తే ఒక 100 ఉంటే ఇన్స్టిట్యూట్కు 500 చెప్పిన స్టూడెంట్స్ ఉన్న 50,000 మంది ఉంటారు. మరి 50,000 మందికి 5,000 పోస్టులు ఎలా సరిపోతాయి? ప్లస్ ఇంతకన్నా పెద్ద లాజిక్ కూడా చెప్పినా నేను, తెలంగాణ మొత్తంలో ఇందులో సగం పోస్టులు హైదరాబాద్కి వెళ్ళిపోతాయి. బెటర్ ఫెసిలిటీస్, బెటర్ కోచింగ్, బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ బుక్స్ ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఈ మిగతా సగంలో కూడా 33% విమెన్ రిజర్వేషన్ పక్కన పెట్టేద్దాం మనం, 1/3 ఆఫ్ ద పోస్టులు అక్కడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ మిగిలిన పోస్టుల్లో ఇంకా సినిమా అక్కడితో వాళ్ళ ఈ గ్రామీణ ప్రజలకు, ఒక గ్రామీణ విద్యార్థికి ఆ జాబ్ రావాలంటే ఇంకా ఎన్ని దాటాలనుకుంటున్నారు మీరు? బీసీ, ఏబిసిడి, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్తో పాటు స్పోర్ట్స్ కోటా అని, బీసీ, ఏబిసిడి, ఎస్సీ, ఎస్సీ స్పోర్ట్స్ కోటా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అని, వర్టికల్ రిజర్వేషన్లు, హారిజాంటల్ రిజర్వేషన్ అన్ని కలిపిన తర్వాత ఒక సగటు వ్యక్తికి జాబ్ రావాలంటే ఆడ్స్ ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు మీరు? జిల్లాకి వేళ్ల మీద లెక్క పెట్టుకునే అంత. నేను ఇది ఎగ్జాజరేట్ కూడా చేసి చెప్పట్లేదు, అందుకని ఇవాళ జనాలు బయటకు వస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు గవర్నమెంట్ ని. అండ్ ఇక్కడ స్ట్రాంగ్ రూమర్ కూడా బయట ఉంది, అందుకే ఈ వీడియో నేను చేయాల్సి వస్తుంది. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతని చూస్తూ గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది వేకెన్సీస్ ని పెంచుదామని అని. సో ఇక్కడ మల్టీ లెవెల్స్ మనం ఆలోచించాలి. ప్రతి ఒక్క విషయాన్ని వాటి వీడియోలో నేను చెప్తా. పాయింట్ నెంబర్ 1, ఇక్కడ జరుగుతున్న ఇష్యూ, ఈ రాజకీయ పాలిటిక్స్ మొత్తాన్ని మీరు పక్కన పెట్టి 5,000 నోటిఫికేషన్ వచ్చినా, 10 వచ్చినా, 20 వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా మన 100% ఇవ్వాలి అని ఒక మైండ్ సెట్ మీరు పెట్టుకోండి. దట్స్ నాన్ నెగోషియబుల్. మీరు రోజుకి 6 గంటలు చదువుతున్నారా, 8-10, అది మీ సామర్థ్యం అదే. బట్ పుట్ ఇన్ దోస్ అవర్స్, పుట్ ఇన్ దోస్ ఎఫర్ట్స్, అది మీకు మీరు చేయాలి. హ్యావింగ్ సెడ్ దట్, ప్రొటెస్ట్లు చేయడం అనేది తెలంగాణ వాళ్ళ కొత్త ఏం కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఆ ప్రొటెస్ట్ వల్లే, ఆ ఫైటింగ్ స్పిరిట్ వల్లే. అది తెలంగాణ డిఎన్ఏలో ఉందని నేను నమ్ముతా. కానీ మనం చేసే ప్రొటెస్ట్లో మనం వాడే ప్రతి మాట మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదో మనం పబ్లిక్ డొమైన్లో ఉంటేనే మనం మాట్లాడే మాటలు సీరియస్గా తీసుకుంటారు జనాలంటే కాదు అది. ఇవాళ ఒక వ్యక్తి నార్త్ ఇండియాలో, నేను చూస్తున్నా, మీకు చిన్న ఎగ్జాంపుల్ కాబట్టి చెప్తున్నాను, ఇది 370 రూపీస్కి ఏదో బిర్యానీ అని చెప్పి ఏదో మాట్లాడాడు. స్టాండప్ కామెడీ షోకి వెళ్ళి ఏదో క్రౌడ్ వర్క్ జరుగుతుంటే ఒక సిక్ మెంటాలిటీని బయట పెట్టాడు. సాధారణ వ్యక్తే, కాకపోతే తను మాట్లాడిన మాట నోరు జారిన తర్వాత ఇంక వెనక్కి తీసుకోలేడు కదా, మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పడ్డాయి. And this is in regard to the Praneeth More comedy show and the controversy. Silence on the controversy. Al biryani joke. Praneeth has said, "I deserve the hate. I got carried away." Comedian admits lapse in judgment. పబ్లిక్ బ్యాక్లాష్ ఉంది, ప్రజలు ఆయనతో లేరు, సిస్టమ్ కూడా ఆయనతో లేదు ఇవాళ. అందుకని మనం ఏదైనా ఒక వ్యతిరేకతని ప్రకటిస్తున్నా కూడా ప్రభుత్వం పట్ల చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం బీ వెరీ కేర్ఫుల్. ఆ మాట ఈ మాట ఈజీగా నోరు జారేసి మాట్లాడడం చాలా సింపుల్, బట్ ఎవరి మీద మనం కొంచెం లైన్ దాటి ఎవరి గురించి మాట్లాడకూడదు. ముఖ్యంగా ప్రొటెస్ట్లు చేస్తున్నప్పుడు క్యారీ అవే అయిపోవడం చాలా సింపుల్. కాబట్టి నేను చెప్తున్నా, పబ్లిక్ ప్రాపర్టీని కూడా మన కుటుంబానికి సంబంధించిన ప్రాపర్టీ అని పెట్టుకోండి. మరి ఆ బస్సులు ఎవరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ సీఎం బస్సులు, మన బస్సులు అవి, లేదా మన బ్యారికేడ్లు, మన స్టేషన్స్ అవి. వాటికి ఎటువంటి భంగం కలగకుండా చూసే పూచి మనదే. తర్వాత రోడ్ల మీద ఎటువంటి ఎమర్జెన్సీ మూవ్మెంట్ ఉన్నా కూడా అంబులెన్స్, స్కూల్స్, బస్సులు ఇవన్నీ ఒకవేళ ప్రొటెస్ట్లు పెద్దవైతే, ఎందుకంటే రోజుకి జనాలు రోడ్ల మీదకి వస్తున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. వ్యతిరేకతని ప్రకటిద్దాం మనం, పబ్లిక్ హార్మోనిక్ భంగం కలిగించొద్దు అంతే. మనం చేసే ప్రతి విషయాన్ని డాక్యుమెంట్ చేయాలి. ఒక పబ్లిక్ స్పోక్స్ పర్సన్ లా మనం పెట్టుకుందాం. మనం చేసే ప్రతి విషయాన్ని మనం డాక్యుమెంట్ చేయాలి. మనం రేపు పొద్దున మీ మీద వాళ్ళు ఏమైనా ఎలిగేషన్స్ చేస్తే మీరు ప్రూవ్ చేయడానికి మీరు ఉండాలి. మనం ఏదైతే అడుగుతున్నామో అది కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. వీలైతే ఒక స్పోక్స్ పర్సన్ పెట్టుకోండి. ఆన్ గ్రౌండ్ గురించి మాట్లాడుతున్నాను నేను, ఎందుకంటే ఆన్లైన్లో చాలా మంది వచ్చి మాట్లాడాలి కూడా. బట్ ఆన్ గ్రౌండ్లో మీరు చేసే ప్రొటెస్ట్లో మేక్ షూర్ ద వాయిస్ ఇస్ వెరీ వెరీ క్లియర్. మీరు చెప్దాం అనుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్వాంటిఫైబుల్గా ఉన్నాయో లేదో మీరు చూసుకోండి. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులతో మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మనం వేగ్ స్టేట్మెంట్ ఏదైనా ఇస్తే అది మన మీద వాళ్ళు వెపనైజ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఈ రాజకీయ నాయకులు మీరు గమనిస్తే వాళ్ళు బయటకు వెళ్ళి ఏదైనా మాట్లాడొచ్చు. ఇన్ఫాక్ట్ ఎంత ఇదిగా మాట్లాడితే వాళ్ళకి అన్ని పొజిషన్స్ వస్తుంటాయి. కానీ మనం అలా కాదు కదా. మనం ఏం మాట్లాడినా కొంచెం ఆచితూచి మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, క్వాంటిఫై చేసి మాట్లాడాలి. అది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన విషయం అయినా కూడా. ఇవాళ అది ఉండదని చెప్పి అంటున్నారు, కానీ ఒకవేళ కానీ అది రేపు వస్తే అది ఎంతమంది జీవితాలు మార్చగలుగుతుంది, ఎన్ని కుటుంబాలు మార్చేస్తుంది అది. అందుకని ఈ ఏజ్కి సంబంధించి 1-2 ఇయర్స్ ప్లస్ మైనస్ ఎవరున్నా కూడా మేక్ షూర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మాత్రం మీరు ఆపదు. ఎందుకంటే రేపటి రోజున ఏ న్యూస్ అయినా, ఏ నోటిఫికేషన్ బయటికి రావచ్చు. ప్రస్తుతానికి ఏది అఫీషియల్గా మనకు బయటికి రాలేదు కాబట్టి నేను చెప్తున్నా, దయచేసి మీరు మూవ్మెంట్ ఇష్యూ ఫోకస్ పెట్టుకోండి, రాజకీయం చేయొద్దు దీన్ని. ఇవాళ ఈ పర్టికులర్ గవర్నమెంట్ ని, పర్టికులర్ పొలిటికల్ పార్టీని మనం వేలెత్తి చూపించేసి వేరే పొలిటికల్ పార్టీస్ దీన్ని వెపనైజ్ చేసుకుని మనల్ని వాడుకునేలా మనం చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఒకేలా వ్యవహరిస్తాయి. పాలిటిక్స్ వర్సెస్ పీపుల్ అన్నట్టు ఉండాలి మనం. అండ్ అక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళకి వచ్చిన ఆర్డర్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళ పట్ల కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా ఉందాం మనం. వాళ్ళు కూడా అదే డెకరం మెయింటైన్ చేస్తారని చెప్పి నేను భావిస్తున్నా. నిజంగా సొల్యూషన్ రావాలండి. అది June 23 అని చెప్పి ఒక అన్అఫీషియల్ డేట్ బయట ఉంది. అండ్ ఇవాళ సోషల్ మీడియా పవర్ మనందరికీ తెలిసిందే కదా. ఏ ఇష్యూ అయినా కూడా సోషల్ మీడియాలో దానికి ట్రాక్షన్ వస్తుంటే అది గవర్నమెంట్ దాకా వెళ్తుంది. సో ఇవాళ బడ్జెట్ లేదని గవర్నమెంట్ చెప్తుందంటే గవర్నమెంట్ హ్యాస్ టు బి అకౌంటబుల్. బడ్జెట్ లేకపోతే 4 సంవత్సరాల పాటు మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే మరి ఇన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళ పరిస్థితి అంటే మీరు అవే కైండ్ ఆఫ్ నంబర్స్ మీరు ఇవ్వగలుగుతాం. ఫర్ ఈ ఇయర్ మీరు 20,000 ఇవ్వండి, నెక్స్ట్ ఇయర్ కావాలంటే మీరు దాన్ని మళ్ళీ 5,000 చేయండి అని చెప్పి అడుగుతున్నారు ఇదే ఆస్పిరెంట్స్. మరి దానికి మీరు ఏ సమాధానం చెప్తారు? సో ఇట్స్ వెరీ సింపుల్. ఇక్కడ ఈ గ్యాప్ వచ్చింది కాబట్టి, ప్లస్ ఇన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఇన్ని దాటుకుని ఒక ఓపెన్ కేటగిరీ పర్సన్ కి తన జీవితాన్ని దాన్ని బెటర్ చేసుకో, నేను పోలీస్ కానిస్టేబుల్ అవుదాం
అవుదాం అనుకున్న ఒక వ్యక్తికి ఒక గవర్నమెంట్ గా మనం ఏం చేస్తున్నాం మనం ఆలోచించాలి. అండ్ ఆల్సో సింపుల్ గా చెప్తున్నాను కదా, అందరూ రోడ్ల మీదకి రాలేరు. సో పలానా వ్యక్తి రోడ్డు మీదకి రాలేదు కదా అంటే దాని కాస్ కోసం ఫైట్ చేయనట్టు కాదు. అది తన జీవితంలో తను ఎన్ని కష్టాలు పడుతున్నాడు ఎవరికి తెలుసు. కుటుంబ భారాలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా సంఘీభావం తెలుపుతున్నారు అనుకోండి మీరు, అట్లీస్ట్ ఆన్లైన్లో. అలాంటి వాళ్ళు ఈ వీడియోని ఎవరు చూస్తున్నా కూడా మీరు షేర్ చేయండి. గవర్నమెంట్ స్టూడెంట్స్ ఆవేదన వింటుందని చెప్పి నేనైతే నమ్ముతున్నా. అండ్ ఇది నేను చేస్తున్న ఈ వీడియో నేను చేయగలిగిన మినిమం ఇది. మీరు అన్ని డిఎమ్స్ పెట్టిన తర్వాత నేను చేయకపోతే ఎలా? నా తెలంగాణ అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం నేను చేయకపోతే ఎలా? అందుకని దయచేసి థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయవాడిని చేసేయకండి. మీ ఇంట్లోకి వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకోండి అంతే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, జనరల్గా అన్ని వీడియోస్కి చెప్పే అవసరం లేదు, కానీ ఈ వీడియోని మీరు షేర్ చేయండి. దేర్ ఇస్ స్టిల్ టైమ్. ఈ వీడియో మీరు ఇవాళ చూస్తున్నారంటే ఇంకా బయటకు అఫీషియల్గా నోటిఫికేషన్ రాలేదు. 5000 మెంబర్స్ అని చెప్పి గవర్నమెంట్ చెప్పలేదు. సో ఇంకా మన చేతిలో ఉంది, స్టూడెంట్ పవర్ చేతిలో ఉంది. ఏం చేసినా మనం బాధ్యతగా చేద్దాం, మన హక్కులు మనం అడుగుదాం. ఎందుకంటే వన్స్ అండ్ ప్రిపరేషన్ కూడా మీరు పక్కన పెట్టండి. మళ్ళీ చెప్తున్నాను నేను, రేపు పొద్దున్న నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకెవ్వరేం దాన్ని రివర్స్ చేయలేరు. ఐఎమ్ సొల్యూషన్ బేస్డ్ పర్సన్. ఆ నంబర్ ఏదైనా 5000, 10,000, 12, 14, 19 ఏదైనా కూడా మీ 100% మీరు ఇవ్వాలి. వన్స్ అది వచ్చిన తర్వాత 2 నెలల్లో మీకు ప్రిలిమ్స్ ఉంటాయి. దాని తర్వాత 40-45 రోజుల్లో ఈవెంట్స్ పెడతారు. ఇంకొక నెల రోజుల్లో మెయిన్స్ ఉంటాయి. వాటిలాంటికి మీరు ప్రిపేర్ అవ్వాలి. మీ కుటుంబం గర్వపడేలా మీరు చేయాలి. అండ్ ఈ పోలీస్ ఆస్పిరెంట్స్ ఎకో సిస్టమ్ బయట వాళ్ళు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, మీకు ఏ మాత్రం పవర్ ఉన్నా కూడా ఈ వీడియోని గవర్నమెంట్ దాకా రీచ్ చేయగలిగేలా. ఎందుకంటే గవర్నమెంట్ మీద నాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు జనాలు చెప్పిన మాట వింటారని చెప్పి నేను నమ్ముతా. సో మీకు ఆ పవర్ ఉంటే దయచేసి గవర్నమెంట్ దాకా రీచ్ అయ్యేలా మీరు చూడండి. ఈ వీడియోని అన్ని ఈకో సిస్టమ్స్ లో అందరూ చూస్తారు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. అండ్ కొత్త వాళ్ళు ఎవరు ఈ వీడియోని చూస్తున్నా కూడా, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా, లేదా రేపు పొద్దున ఏదైనా ఇష్యూ మీద నేను మాట్లాడాలన్నా కూడా, రోజుకో వీడియో నా సైడ్ నుంచి వస్తుంటుంది మల్టిపుల్ టాపిక్స్ మీద. అది మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను. ఒక కార్గో షిప్ లో 3 మంది భారతీయులు చనిపోయారు. దాని మీద ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలని చెప్పి నేను చేసిన వీడియో ఇక్కడ ఉంది. క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ తో అసలు ఏం జరిగింది మీరు తెలుసుకోవాలంటే. లేదు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో సిచ్యువేషన్ ఇవాళ ఎలా ఉంది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.